హాయ్ గైస్, ఇప్పుడు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకుని శబరిమల వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంటారు. అయితే కేరళ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఏంటంటే కేరళలో ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్ అనేది ఎక్కువగా ఉంది. సో దాని వల్ల కేరళ గవర్నమెంట్ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది కేరళ శబరిమల వచ్చే భక్తులందరికీ. అవేంటంటే చాలా మంది అయ్యప్పలు శబరిమల గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంబా నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అయితే పంబా నదిలో ఒకవేళ స్నానం చేస్తే గనక ఆ వాటర్ ముక్కులోకి, నోట్లోకి, చెవుల్లోకి వెళ్లకుండా అదే విధంగా చెవులు ముక్కులు మూసుకుని, మీకు ఎలా చెప్పాలంటే ఈ విధంగా మూసుకుని స్నానం చేయండి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కుని మాత్రమే ఫుడ్ తినండి. అండ్ ఇంకొక విషయం, ఎక్కడికి వెళ్ళినా వాటర్ తాగుతారు కదా, ఆ వాటర్ ఖచ్చితంగా కాచి చల్లార్చిన వాటర్ అయితే మాత్రమే తాగండి అని చెప్పి అక్కడ కేరళ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏమైనా ఫీవర్ లాంటి ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు ఏదైనా ఎదురైతే గనక మీకు ఇక్కడ కనపడుతున్న నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు హెల్ప్ అయితే తీసుకోవచ్చు. గైస్, ఈ వీడియో ఖచ్చితంగా కేరళ అండ్ శబరిమల వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళని కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రమ్మని చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.